అమరావతిలో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, కొండవీటి వాకు అభివృద్ధి కోసం అవసరమైన భూములపై తాడికొండలో గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ్, తాడికొండ, కంతేరు, మోతడక గ్రామాల రైతులు హాజరయ్యారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూములను భూ సమీకరణ విధానంలో తీసుకోవాలా లేక భూసేకరణ ద్వారా తీసుకోవాలనే అంశంపై రైతులు తమ సందేహాలు, సూచనలు, అభ్యంతరాలను నేరుగా మంత్రి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారా? తాడికొండ గ్రామ సభపై రైతుల రియాక్షన్ ఏంటో చూద్దాం. హాస్పిటల్స్ కానీ వీటన్నిటికీ కూడా భూములు కేటాయిస్తూ మ్యాపులు కూడా పెట్టడం జరిగింది. మీ అందరి అవగాహన కోసం తెలుపుకుంటూ వారిని మాట్లాడుతున్నాం. 70 నుంచి 80 ఎకరాలు పోతుంది. అటువంటిది ఇప్పుడు 250 ఎకరాలు చేశారు. ఎస్ఆర్ఎం అందులో దాదాపు 25. నా పేరు తిరుపతి అప్పారావు. బ్యాక్ పూలింగ్ అంటే ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. త్వరగా చేసి సెటిల్ చేయమంటున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఏ ఏరియా కావాలో 3 ఆప్షన్లు ఇస్తాం, ప్లాన్లు అప్పుడు కోరుకోమన్నారు. దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే త్వరగా చేస్తే 85% అంటే కొద్దిగా లేట్ అవుతుంది. బాగా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు సెట్ చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా త్వరగా చాలా సంతోషపడతారు జనం. ఏంటంటే కొండవీటి వాగు ముంపు కింద ఇవ్వకుండా మెరకని ఇవ్వమంటున్నారు. రాజధానిలోనే ఇస్తామంటున్నారు. చాలా అంటే డెవలప్ కాకపోతే ఎవరి కాళ్ళు నష్టాలు ఎంతో కొంత కొద్దిగా నష్టం జరిగినంత మాత్రాన ఎవరికోటి అంతే అనుకుంటే డెవలప్ ఎట్లా అవుతుంది? డెవలప్ కావాలి కదా ఏరియా కూడా. దాని గురించి జనం ఏం ఇబ్బంది పడట్లా. త్వరగా అయితే చాలా సంతోషపడతారు. అంతే కానీ ఇంకేం లేదు. ఇవ్వడానికే ఉండాలి. ఇవ్వడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కాకపోతే త్వరగా అయితే బాగుండు. జగన్ వచ్చే ప్రమాదం అనేది కొంచెం డౌట్ ఉంది. ఆ కొంచెం డౌట్ 2 ఏళ్ళు ఆగితే కానీ మళ్ళీ ఎలక్షన్ జరిగితే కానీ ఆ డౌట్ కూడా పోదు. అది ఎస్ఆర్ఎం దగ్గర అంటే అక్కడ పల్లాలు కొండవీటి వాగు ముంపు తీసేసి ఏదన్నా దానికి డెవలప్ చేసి ఇస్తే బాగానే ఉంటుంది. అందుకనే 2-3 చోట్ల ఆప్షన్ ఇచ్చారు. 3 చోట్లలో ఏదో ఒకటి కోరుకుందరు. ఏది కోరుకుంటే అది. నేను మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ సానుకూలంగానే ఉన్నారు. మేము పొలం వేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అది దీని పులింగా, ల్యాండ్ పులింగ్. అవును. వాళ్ళు చెప్పింది ప్లాట్లు ఇస్తా ఉన్నారు. కమర్షియల్గా అయ్యి కవులు ఇస్తా ఉంటున్నారు 10 సంవత్సరాల పాటు. ఇంకేం బెనిఫిట్స్ ఇస్తారో చూద్దాం. అది ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే ఇవ్వరండి. ఎందుకంటే అంత రేట్ రాదు. ఇప్పుడు వాళ్ళు 2.5 రేట్లు 3 రేట్లు ఇస్తారు. తర్వాత ఏముంది చేసుకుంటారు. ఈ తర్వాత మనకేం బెనిఫిట్స్ ఉండవు కదా. ఇప్పుడు ఈ ప్లాట్లు అనుకోండి, కనీసం నాకు ఉపయోగపడిపోయినా నా పిల్లలకు, నా మనవాళ్ళకు, మనవరాలకన్నా ఉపయోగపడతాయి కదా డెవలప్ అయిన తర్వాత. అది ఇవ్వటానికే సంసిద్ధంగా ఉన్నారు. అంటే కొంచెం వెయిట్, ఈ అనుమానాలు పాడు తీర్చుకోవాలి కదా. ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి వచ్చిన పొలాలు ఇప్పుడు ఒకేసారి ఇచ్చేస్తామంటే దాని గురించి ఆలోచిస్తారు కదా. అది నా పేరు పి శ్రీనివాసరావు. మాది మా అయ్యంకుడిది తాటికొండ గ్రామము. మా అల్లుడికి ఇక్కడ 5 ఎకరాల పొలం ఉన్నది. నేను ఇక్కడ గ్రామ సభ కోసం అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు ఇవ్వడానికి కూలింగ్ అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. నేను ఇక్కడ విన్నది ఏంటంటే కొంతమంది రైతులు మేము చిన్నకారు రైతులము, సన్నకారు రైతులము, ఎకరం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ అంతకుముందు రేట్లు కానీ ఇక్కడ కౌళ్ళు కానీ చాలా తక్కువగా ఉండేది. చిన్నకారు, సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ పూలింగ్ వలన శుభ్రంగా గవర్నమెంట్, నేను వాళ్ళకి అంటే డైరెక్ట్గా ఇక్కడ చెబితే బాగుండదని చెప్పేసి నేను చెప్పలేదు, కానీ చిన్న సన్నకారు రైతులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎకరం 2 ఎకరాలు ఉండేవాళ్ళు శుభ్రంగా ఇప్పుడు రేట్లు వస్తాయి. పూలింగ్ ఇచ్చిన తర్వాత ఫ్లాట్లు వస్తాయి, రేట్లు వస్తాయి. దాన్ని అమ్ముకుంటే శుభ్రంగా పక్క విలేజెస్కి వెళ్తే 20 లక్షలకి 30 లక్షలకి దొరుకుతున్నాయి. వాళ్ళకి ఇక్కడ ఎకరం అమ్ముకుంటే అక్కడ 10 ఎకరాలు వస్తుంది. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు శుభ్రంగా చిన్నకారు రైతులు అక్కడ చేసుకోవచ్చు. వాళ్ళకి నష్టం లేదు.
పిల్లల్ని చదివించుకోవచ్చు, ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు. వాళ్ళు అది ఆ విధంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి చెబుదాం అని అనుకున్నా కానీ గ్రామ సభలో ఇలాంటి చెప్పకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళకి నా సూచన ఏంటంటే ఈ పూలింగ్కి ఇవ్వటం వలన వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. నేను యాజ్ ఏ అడ్వకేట్, నేను గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఈ నా ఒపీనియన్ ఏంటంటే చిన్న సన్నకారు రైతుకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా పేరు నాగరాజు శ్రీనివాసరావు. 5 ఎకరాలు ఇచ్చాను. ల్యాండ్ పూలింగే బాగుంటుంది. ల్యాండ్ ఎక్వేషన్ అంటే ఏముంటుంది, ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు రేట్లు చూసుకుంటే కొంచెం ఇది తక్కువగానే ఉన్నాయి కదా. అందులో బాడని మరి సార్ వీళ్ళు కూడా చెప్పారు అక్కడ కన్స్ట్రక్షన్ పనికిరాదని. అటువంటి ల్యాండ్స్ మరి ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇస్తారంటే ఇవ్వచ్చు. దాని గురించి ఆలోచించుకొని రైతులు కూడా ఆలోచిస్తారు. ల్యాండ్ పూలింగ్ వల్ల లాభాలు ఏంటంటే గజాల్లో ఉంటుంది, గజాల్లో వస్తే కౌలు వస్తుంటుంది. ఇంతకుముందు కౌలు కూడా తక్కువగా ఉన్నాయి కదా, 40,000 గవర్నమెంట్ కూడా బాగానే ఇస్తుంది కదా అని. మోర్ ల్యాండ్ పూలింగ్ అంటే అట్లా యాజ్ టీజ్ గా జరుగుతుంది. ఆ సైట్ కూడా మనకి దగ్గరలో, రాజధాని దగ్గరలోనే ఇస్తా ఉన్నారు. అది కూడా ఉపయోగమే కదా. ఇక్కడ కాకుండా కొంచెం రాజధాని దగ్గరలో ఉంటే రేట్లు కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎం ఆ దగ్గరలో దాదాపు 40,000 అట్లా ఉంది కదా, 30,000-40,000 ఆ రేట్లు వస్తాయి. జరుగుతుంది కదా. అంతకుముందు అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది ఎట్లానో జరిగినాయి. కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ఏం చేయలేరు కదా, వాళ్ళకి టైం ఇవ్వాలిగా. ఇప్పుడు మనం చేయాలంటే మన ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. రాజధాని డెవలప్ చేయాలంటే టైం పట్టింది కదా, టైం ఇవ్వాలిగా. నమస్తే అండి, నా పేరు సురేంద్ర కుమార్. మేము తాడికొండ గ్రామస్తులం. ఇవాళ జరుగుతున్న ఈ రైతుల మీటింగ్లో అధికారులు వచ్చి అడుగుతున్న దాంట్లో మాది 25 ఎకరాలు, సుమారుగా మా కుటుంబం 25 ఎకరాలు నష్టపోతున్నామండి. మేము డెవలప్మెంట్కి ఏమీ వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు ఇవన్నీను 2014కి వాళ్ళకి చాలా మార్పులు చేర్పులు జరిగినాయండి. ఆ ప్యాకేజీ పెంచాలి కొంచెం. అట్లానే రోడ్డు కనెక్టివిటీ కూడా వాళ్ళు ఎప్పుడు 10 సంవత్సరాలకి వేస్తాం, 15 సంవత్సరాలకి వేస్తాం అంటే కుదరదు. ముందు గుంటూరు సిటీ నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉండాలి. రాజధానికి గుంటూరు సిటీ నుంచి రోడ్ కనెక్టివిటీ లేదు ఇప్పటికి కూడాను. ఉన్న పాత రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎంప్లాయీస్ తిరుగుతున్నా, వెహికల్స్ తిరుగుతున్నా, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతున్నా, అంతా రోడ్లన్నీ ఛిద్రం అయిపోయినాయి, రోడ్లన్నీ పాడైపోయినాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాడికొండ గ్రామంలో కూడా 2-3 చనిపోయి ఉన్నారు. సో మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే ముందు మీరు ఈ అభివృద్ధి అనేది 2 వైపులు జరగాలి, గుంటూరు వైపు జరగాలి, విజయవాడ వైపు జరగాలి. అంతేగాని మీరు పొలాలు మొత్తం గుంటూరు జిల్లాలో తీసుకొని విజయవాడకి మొత్తం అభివృద్ధి చేస్తామంటే కుదరదు. గుంటూరుకి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి. అట్లానే ఇప్పుడు మేము ఏదైతే రైల్వే కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ అడుగుతున్నారో, పొలం పూలింగ్లో ఇవ్వమని అడుగుతున్నారు కదా, అడిగిన దానికి మేమేం చెప్తున్నాం అంటే డెవలప్మెంట్ ఎప్పుడు చేసిస్తారు. అక్కడే ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 9 నెలలు ఉంది గవర్నమెంట్కి. ఎప్పుడు చేసిస్తారు ఇది? ఈ టర్మ్లో అయితే కుదరదు. రైతులకి ఏదైనా మీరు ముందు గ్యారంటీ, ఒకవేళ ఏదైనా తేడా జరిగినా, ఇబ్బంది పడినా కూడా గ్యారంటీ అనేది ప్రభుత్వ అధికారుల ద్వారా ఇప్పించాలి. అంతేగాని ఎమ్మెల్యే గారో మినిస్టర్ గారో చెప్తే కాదు. పోయినసారి 2017లో కూడా అట్లానే రాజధానిలో ఇచ్చాం, మా కుటుంబానికి సంబంధించిన పొలాలు ఇచ్చాం. వాళ్ళు అంతే నష్టపోయారో మేము చూసాం. అందుకని మేము అడిగేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ అధికారులు దీనికి గ్యారంటీ ఇవ్వాలి. ఏం జరిగినా సరే, నష్టం జరిగినా, మాకు లాభం జరిగినా గవర్నమెంట్ అధికారుల ద్వారా మాకు గ్యారంటీ అనేది ఇప్పించాలి. ల్యాండ్ పూలింగ్ వల్ల అంటే డెవలప్మెంట్ అనేది తొందరగా జరిగితే బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ అనేది లేట్గా జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయినాయి. ఇక్కడ రాజధానిలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చే గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏమొస్తాయి? ఓన్లీ ప్రైవేట్ యాక్టివిటీసే రావాలి. ప్రైవేట్ యాక్టివిటీస్ ఎవరిని చూసి వస్తారు? ఇక్కడ అభివృద్ధిని చూసి వస్తారు. ఎప్పుడు జరుగుతుంది అభివృద్ధి? ఇవ్వండి పొలాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎప్పుడు జరిగింది అభివృద్ధి? ప్రైవేట్ వాళ్ళు రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే కానీ అప్పుడు అభివృద్ధి అనేది, అప్పుడు రైతులకు సంబంధించిన ప్లాట్లు పెరుగుతాయి. లేకపోతే రైతులకు సంబంధించిన ప్లాట్లు వాల్యూ ఉండదు. అది ల్యాండ్ పూలింగ్ వల్ల ఏంటి నష్టం ఏంటి, కష్టం ఏందని మీరు అడుగుతున్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టం, కష్టం అంటే మా దగ్గర 4,800 గజాలు తీసుకొని 1,250 గజాలు మాకు ఇస్తామంటున్నారు. 3,000 చిల్లర గజాలు వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారంటుంది. దాని మూలంగా ఎక్కడిస్తారు? ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళ పొలాలు ఉంటాయి, కొంచెం వాల్యూ ఎక్కువ ఉన్నాయి. రోడ్డు లోపల ఉన్న వాళ్ళ పొలాలు ఉంటాయి, కొంచెం వాల్యూ తక్కువ ఉంటాయి. అందరిని ఒకే ఘాటిని కట్టేస్తే నష్టపోతారు కదా రైతులు. సో మేము అడుగుతుంది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ లో కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, రైతులు పొలాలు ఇస్తాం, కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందరిని ఒకే ఘాటిని కట్టేయకూడదు. మాది మోతడక గ్రామం. మా గ్రామంలో రైల్వే ట్రాక్ కింద 7.5 ఎకరాలు పోతుంది. మా పొలంలో 2 ఎకరాల 90 సెంట్లు ఉంది.
2 ఎకరాల 90 సెంట్లలో 44 సెంట్లు రైల్వే ట్రాక్ కింద పోతుంది. మిగతా భూమి మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలే ఎవరో కూడా. మంత్రి నారాయణ గారిని అడిగినా కూడా ఈ విషయం గురించి చర్చిస్తామని చెప్పారు. ఇంతవరకు దాని మీద ఏం క్లారిటీ ఇలా. పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది, మళ్ళీ ఆ భూమి అటు ఇటు కాకుండా అవుతుంది. రైల్వే ట్రాక్ ఒక పక్క, ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక పక్క. ఆ మిగతా భూమిని మేము ఎలా ఏం చేసుకోవాలి, దాని మీద భూ సమీకరణ, భూ సేకరణ అనేది క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం వారు. తప్పనిసరిగా ఈ విషయంలో మాత్రం చర్య తీసుకోవాలి. తప్పనిసరిగా రైతులు చాలా సందేహంతో ఉన్నారు. కొంచెం పోతుంది, 7 ఎకరాలన్నర పోతే మిగతా భూమి అంతా కూడా వేస్ట్గా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ దాంట్లో పైరు వేసుకోవడానికి వీలుండదు. రైల్వే ట్రాక్ అడ్డు వస్తుంది. కాబట్టి వెంటనే మీరు ప్రభుత్వం వారు దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, రాజధానిలో ఇంతవరకు ఐటీ కంపెనీలు లేవు. వైజాగ్ అన్ని ఐటీ కంపెనీలు అన్ని వైజాగ్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఐటీ కంపెనీలు వస్తేనే ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ రైతులు బాగా ల్యాండ్ పూలింగ్ వేగంగా జరుగుద్ది. ఐటీ కంపెనీలు వస్తాయండి, ఫ్లాట్లు కూడా ఎక్కడిచ్చేది కూడా క్లారిటీ చెప్పాలి. మంచి స్థలంలో మెరక చోట ఉంటే వాటర్ పడకుండా కన్స్ట్రక్షన్స్ వీలుగా ఉండే చోట అందరికీ ప్లాట్లు ఇస్తే, ఏ గ్రామంలో 4 గ్రామాలు కలిపి ఒక్కరికి ఇస్తారా, లేదా ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇస్తారా అనేది ఒక క్లారిటీ గవర్నమెంట్ వారు, సిఆర్డీఏ వాళ్ళు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇంకోటి, ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వం వారిని, సిఆర్డీఏ వారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత తీసుకొని వస్తే అమరామంగా ఎదుగుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అది ఒక్కటే మెయిన్. జనాలు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, రైతులందరూ కూడా. ఇక్కడ కంపెనీలు ఏం రావట్లేదు, అన్ని వైజాగ్ వెళ్ళిపోతున్నాయి. ఫ్యాక్టరీలు ఉంటేనేమో రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి. అమరావతిలో రోడ్లు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ఇవే విద్యా సంస్థలు, బ్యాంకులు తప్పితే ఇంకేమీ లేవు. క్వాంటమ్ వ్యాలీ ఒకటి అంటున్నారు. ఐటీ కంపెనీలు కూడా వస్తే బ్రహ్మాండంగా దిగ్విజయంగా కూడా అమరావతి వృద్ధి చెందుతుంది. నా పేరు కనగలిపుల అమర్నాథ్ అండి. మాది కొప్పురవర్ గ్రామం అండి. మేము కొప్పురవర్ గ్రామంలో గత 10 సంవత్సరాల కిందట స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసామండి. నోట్బుక్స్ పరిశ్రమల ప్రాంతం అనేది. అయితే ఇప్పుడు ఆ పరిశ్రమలో నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది సార్. ఇప్పుడు మేము అనేది అంటే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. తీసుకొని మాకు తగు నష్టపరిహారం, మిగిలిన స్థలం కూడా తీసుకొని ఆ ఇండస్ట్రీస్ కొంచెం పోతే కొంత కుదరదు కాబట్టి మొత్తం తీసుకొని అటు ఇటు రోడ్డు ఇస్తే మాకు బెనిఫిట్గా ఉంటుంది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. ల్యాండ్ ఎక్విప్మెంట్, అది మన ల్యాండ్ ఎక్విజిషన్ కావాలండి. దానివల్ల అంటే మాకు వాల్యూ, మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడో ఇస్తాడు ఆయన, ఏవో లాటరీలో ఇస్తాడు. నా అదృష్టం ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు డబ్బులు తీసుకొని నేను నా ఇష్టం వచ్చిన తర్వాత కొనుక్కుంటాను. నాకు తగు స్థలం తీసుకొని మాకు డబ్బులు కావాల్సింది కోరుతున్నాను. మంత్రి గారు ల్యాండ్ ఎక్విప్మెంట్ కావాలని ఇస్తా అన్నాడు, పూలింగ్ కావాలని ఇస్తా అన్నాడు. మాకు ఎక్విప్మెంట్, మాకు డబ్బులే కావాలని చెప్పాం. డబ్బులు ఇస్తాం, దానికి ఇబ్బంది లేదండి. దానికి మిగతా స్థలం కూడా తీసుకోమంటున్నాం. మాకున్న మిగతా సగం బిల్డింగ్ సగం పగిలిపోయింది. సగం పగిలిపోయింది, మిగతా బిల్డింగ్ మాకు వేస్ట్గా. ఒక పోస్ట్ కాలు పోతే మిగతా కాలు వేస్ట్గా. అందుకని మిగతాది కూడా తీసేసుకొని దాని తగు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.